ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో జ్యేష్ఠ పూర్ణిమ రోజున జగన్నాథ అమృత స్నానోత్సవం గురించి తెలుసుకుందాము. సాక్షాత్తుగా నారాయణుడే జగన్నాథునిగా, లక్ష్మీదేవి సుభద్రాదేవిగా, ఆదిశేషుడు బలభద్రునిగా దివ్య దారుమూర్తులుగా ప్రత్యక్షంగా ప్రకటితమైన స్థలమే పూరి. ఏ క్షేత్రంలోనైనా మూల విరాట్కు నిత్యాభిషేకమో వారాభిషేకమో నిర్వహిస్తూ ఉంటారు. పూరి జగన్నాథుని ఆలయము సంస్కృతి, ఆచార వ్యవహారాలు చిత్రంగా ఉంటాయి. పూరిలో కొలువై ఉన్న జగన్నాథునికి మాత్రమే ఏడాదికొక్క రోజు మాత్రమే అభిషేకం చేస్తారు. ప్రతి ఏటా జ్యేష్ఠ పూర్ణిమ రోజున జగన్నాథుడు నిర్వహించే అభిషేకాన్ని దేవస్నాన పూర్ణిమగాను, అమృత స్నానోత్సవంగాను వ్యవహరిస్తారు. ఇతర క్షేత్రాలకు భిన్నంగా పూరిలోని మూల విరాటులు దారుతో చేసినవి, అంటే వేప చెక్కతో మలిచిన శిల్పాలు. దారుమూర్తులను నిత్యం అభిషేకిస్తే పాడవుతాయి కనుక నిత్య కైకర్యాల్లో భాగంగా స్వామివారి ఎదుట అద్దం ఏర్పాటు చేసి ఆ అద్దంలో కనిపించే ప్రతిబింబానికి అభిషేకం చేస్తారు. దీన్ని దర్పణ స్నానంగా వ్యవహరిస్తారు. అయితే జ్యేష్ఠ పూర్ణిమ రోజున మాత్రం మూల విరాటికి ఆపాద మస్తకం పవిత్ర జలాలతో అభిషేకం చేస్తారు. గర్భాలయంలో కొలువై ఉన్న జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలకు ఆలయ ప్రాకారంలోని స్నాన వేదికపై అభిషేకం నిర్వహించే వేడుక అత్యంత విశేషమైనదిగా భక్తులు భావిస్తారు. ఏ దైవాన్నైనా అష్టోత్తర శతనామాలతో అర్చిస్తే శుభప్రదమని భావిస్తారు. ఆ నేపథ్యంలోనే పూరి జగన్నాథుని కూడా 108 కలశాలతో జ్యేష్ఠ పూర్ణిమ అభిషేకం నిర్వహిస్తారు. ఇందుకోసం ఆలయ ప్రాకారంలోని బావి నీటిని మాత్రమే ఉపయోగిస్తారు. స్నాన వేదికపై 3 దేవతలతో పాటు సుదర్శనుని కూడా ప్రతిష్ఠిస్తారు. అనంతరము జగన్నాథునికి 35 కలశాలు, బలరాముడికి 33 కలశాలు, సుభద్రకు 22 కలశాలు, సుదర్శనునికి 18 కలశాలతో అభిషేకం చేస్తారు. ఈ సమయంలో భక్తులందరూ నేత్రపర్వంగా స్వామివారి అభిషేకాన్ని తిలకిస్తారు. అభిషేకం పూర్తయిన వెంటనే దేవతలకు కిరీటాలు ధరింపజేసి నైవేద్యాలు సమర్పిస్తారు. అభిషేకించిన జలాన్ని భక్తులకు తీర్థంగా ఇస్తారు. స్నాన పూర్ణిమ ఉత్సవం పూర్తయిన వెంటనే జగన్నాథుడితో పాటు మిగతా 3 దేవతలను ఆలయ ప్రాకారంలోని ఓ చీకటి మందిరానికి తరలిస్తారు. అందుకు కారణం ఏమిటి అంటే నీళ్ళల్లో బాగా తడిచిపోవడంతో స్వామివారికి జలుబు, జ్వరం వస్తాయని అర్చకులు, భక్తులు విశ్వసిస్తారు. జ్వరంతో నలిగిన శరీరానికి పథ్యపు ఆహార సేవను కొత్త యవ్వనం ప్రదానం చేస్తుందనే స్పృహను జగన్నాథు స్నానోత్సవ ఘటన స్పష్టం చేస్తుంది. విశ్వవ్యాప్త భక్తజనం కంటిలో పడకుండా జగన్నాథుడు కూడా కట్టుదిట్టంగా ఆరోగ్య నియమాల్ని పాటిస్తాడు. ఈ 15 రోజులు భక్తులకు జగన్నాథుని దర్శనం లభించదు. అందుకు బదులుగా గర్భాలయంలో ఒక పెద్ద పటాన్ని ఏర్పాటు చేస్తారు. దీన్ని పటచిత్ర అంటారు. సరిగ్గా రథయాత్రకు ముందు రోజున చీకటి గదిలో నుంచి మూలమూర్తులను తీసుకువచ్చి గర్భాలయంలో ప్రతిష్ఠిస్తారు. దీన్నే నవయవ్వన దర్శనంగా వ్యవహరిస్తారు. అయితే జగన్నాథుని మూలమూర్తులు దారు అంటే చెక్కతో తయారు చేసినవి. అభిషేకం ప్రభావంతో మసకతో పాటు దారు విగ్రహాల వర్ణన కోల్పోతాయి. ఆ కళల్ని తిరిగి అద్దడము బృహత్తర ప్రక్రియ. దీన్నే గోప్యంగా నిర్వహిస్తారు. ఈ వ్యవధిలో సాధారణ ధూప దీపాదులు, నైవేద్యాల నివేదన సాధ్యం కాదు. ఈ ప్రక్రియను నియంత్రించి మూల విరాటును ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం ప్రధాన వ్యవహారము. కొత్త వస్త్రాలు, రంగులు అద్దుకొని స్వామి ప్రత్యక్షం కావడము నూతన కళాకాంతుని విరజిమ్ముతూ కన్నులకు ఉత్సవ శోభను ప్రదర్శిస్తుంది.